ఒకరు ఒక ఇంట్లో ఉన్న పిల్ల చేయి దాటి పోతుందంటే పేరెంట్స్ కూడా చాలా తప్పు ఉంటుంది. మీరు చక్కగా పెట్టుకొని ఉండుంటే ఆ పిల్ల ఈరోజు చేయి జారిపోయేది కదా. ఎందుకు ఈ మీరు చూసారా మా ఇంట్లో వచ్చి అని అనుకుంటే ఆమె వచ్చి 2 రోజులు ఆమెను తీసుకొని వచ్చేసినాక ఇక్కడ మిస్టేక్ ఎక్కడ జరిగిందంటే వీళ్ళన్న ముఖ్యంగా ఆ హర్షనో బొర్షనో ఏదో పేరుంది, ఆ హర్ష ఎవరో నువ్వు తీసుకొచ్చినావు అబ్బాయి. తీసుకొచ్చినప్పుడు మీ చెల్లిని మీ పేరెంట్స్ దగ్గరికి మీ ఊర్లోకి తీసుకెళ్ళాలి కానీ ఆ ఓయో రూమ్లు బుక్ చేసుకుని ఆ రూమ్లు బుక్ చేసుకుని రూమ్లలో ఉండడం దేనికి? ఏం డ్రామాలు చేస్తున్నారు మీరు? నాకు అర్థం కాదు. కూర్చొని వీడియోలు ఆన్ చేయడము, ఇక శ్రీవర్షిని ఈడుంది ఏంటది అసలు అంటే బేసికలీ ఇక్కడ జనాలందరూ కరెక్ట్గా ఆలోచిస్తే ఓన్లీ పబ్లిక్ స్టంట్ కోసం ఫ్యామిలీ చేస్తున్నారు, క్లియర్గా చేస్తున్నారని అర్థమవుతుంది. ఎందుకంటే మీరే థింక్ చేయండి, 2 డేస్లో వచ్చింది, 2 డేస్లో స్టూడియోలో కూర్చొని నేను వెళ్ళిపోతున్నా అగోరిమాత దగ్గర కంటే ఏమి ఇదా వీళ్ళ మమ్మీ. ఇంకా వీళ్ళ మమ్మీ విషయానికి వస్తే ఆంటీ గారు మీరు ఏడుస్తున్నారు ఇలా చేసింది అలా చేసిందని. అండ్ మీరు ఒకతో మాట్లాడినప్పుడు లైక్ ఒక రిపోర్టర్తో మాట్లాడినప్పుడు మీరు ఏం మాట్లాడారు? చైన్ ఇచ్చింది, నా బిడ్డకి ఐఫోన్ ఇచ్చింది, చైన్ ఇచ్చింది, గోల్డ్ చైన్ ఇచ్చి ఆకర్షించుకుంది అని చెప్పేసి అన్నారు. అండ్ మాకు పైసలు ఇచ్చింది, ముందుగా మాకు పైసలు ఇచ్చింది, మాకు ఆ పైసలు వద్దు, ఆమె పైసలు ఆమెకి ఇచ్చేస్తామన్నారు. ఫస్ట్ నువ్వు పైసలు ఎందుకు తీసుకున్నావమ్మా? పైసలు ఎందుకు తీసుకున్నావు? ఇది మీరే ఒప్పుకున్నారు డబ్బులు తీసుకున్నాము అని చెప్పేసి. అండ్ శ్రీవర్షిని కూడా చెప్పింది డబ్బులు తీసుకున్నారు అని చెప్పేసి. అసలు డబ్బులు ఎందుకు తీసుకున్నారు? ఎంత కష్టంలో ఉన్నా అడక్క తినండి, కానీ ఇలా ఒకరిని ముంచి మనం ఏదో పైకి వెళ్ళాలి అన్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటివి ఎదుర్కోవాల్సి వస్తుంది.